గత 10 సంవత్సరాలుగా విపరీతంగా పెరిగిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో స్తబ్దత అనేది ఒక శుభ పరిణామంగా మనం పరిగణించవచ్చు. సుమారుగా 10 లక్షల పైన హైలీ పెయిడ్ ఐటీ ఎంప్లాయీస్ ఉన్న హైదరాబాద్లో ఏమాత్రం అవకాశం వచ్చినా, అంటే లాస్ట్ హైయెస్ట్ ట్రాన్సాక్షన్ నుంచి 25-30% ఎక్కడన్నా తక్కువ దొరుకుతుంటే ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్లో వెయిట్ చేయడం అనేది మంచి స్ట్రాటజీ అని చెప్పి నేను పర్సనల్గా ఫీల్ అవుతాను. అన్సర్టెనిటీ, ప్యానిక్ ఉంటే తప్ప హైదరాబాద్లో క్రాష్ కానీ కొలాప్స్ కానీ ఉండకపోవచ్చు. తెలంగాణ స్టేషన్ అప్పుడు ఇన్వెస్టర్స్ ప్యానిక్ అవటం మనం చూసాం. అమరావతి క్యాపిటల్ మీద అన్సర్టెనిటీ ఉన్నప్పుడు ఇన్వెస్టర్స్ వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉండటం కూడా మనం అబ్జర్వ్ చేసాం. ఇలాంటి సందర్భం ఏదన్నా హైదరాబాద్లో ఇమీడియట్గా వచ్చే అవకాశం ఉందా అని అంటే నేను పర్సనల్గా ఫీల్ అయ్యేది లేదనే అనుకుంటాను. మీకెవరికైనా ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది అని అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ నమస్తే అండి, నేను మీ శ్రీనివాస్ని. వెల్కమ్ టు హమారా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇమీడియట్గా హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ట్రెండ్ చెప్పే లీడింగ్ ఇండికేటర్స్ గురించి నేను మాట్లాడతాను. అలానే ఏ ఏరియాస్లో ఇన్వెస్ట్ చేస్తే కొంచెం రిస్క్ ఉండొచ్చు, ఏ ఏరియాస్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అవ్వచ్చు అనేది కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం నేను చేస్తాను. భోగి మంటలు, భోగి పళ్ళు, గొబ్బెమ్మలతో అలంకరించిన ముగ్గులు, పచ్చ తోరణాలు, గంగిరెద్దులు, హరిదాసులు, కొత్త బట్టలు, కొత్త సినిమాలు, కోడిపందాలు, గుండాటలు, ఆడపడుసుల ఆరాటం, పదంగుల పోరాటం, ఈ పండుగ తెచ్చిన సంబరాలు మరెన్నో కదా. సూర్యభగవానుడు ధనురాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశం, దక్షిణం నుంచి ఉత్తరానికి పయనం. ఈ పండుగ సూర్యభగవానుడికి అంకితం. పతంగులు ఎగరేసి సూర్యభగవానుడికి హారతి ఇవ్వటం ద్వారా ఆయన్ని ఆరాధించటం ఈ పండుగ ప్రత్యేక. భీష్మ పితామహుడు చనిపోవటానికి పెట్టుకున్న ముహూర్తం కూడా ఇదే టైంలో. శ్రీకృష్ణ భగవానుడు గోవర్ధనగిరిని ఎత్తి అకాల వర్షాల నుంచి మానవాళిని కాపాడిన సందర్భం కూడా ఇదే. మరి ముఖ్యంగా రైతులకి వాళ్ళు పండించిన పంట వరి, గోధుమ, మొక్కజొన్న, చెరకు ఇంటికి వచ్చే సమయం కూడా ఇదే. ఇంత విశిష్టత ఉన్న టైంలో మీరందరూ మీ కుటుంబ సభ్యులతో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది కొన్ని ఇండికేటర్స్ ద్వారా మనం ప్రెడిక్ట్ చేయొచ్చు. ఈ ప్రెడిక్షన్స్ 100% కరెక్ట్ అవుతాయి అని అనుకోవద్దండి, ఇవి గైడ్గా మాత్రమే తీసుకోండి. దాంట్లో మొదటిది ఫాస్ట్ హిస్టరీ అండి, రెండోది అమరావతి సెంటిమెంట్, మూడోది ఐటీ జాబ్ సైకిల్ ఎలా ఉంది అనేది, నాలుగోది ఎన్ఆర్ఐస్ ఏం చేయబోతున్నారు అనేది. వీటన్నింటి 1 by 1 మనం డిస్కస్ చేద్దాం. గత 10 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ విపరీతంగా పెరగటం అనేది అందరికీ తెలిసిందే. హిస్టరీ ప్రకారం ఎప్పుడైనా సరే రియల్ ఎస్టేట్లో 7-8 ఇయర్స్ బాగా పెరిగిన తర్వాత 3-4 ఇయర్స్ కరెక్షన్ అనేది మనం ఫాస్ట్ లో చూసాం. సో ఈ ఇండికేటర్ డెఫినెట్ గా నెక్స్ట్ 2-3 ఇయర్స్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కామ్ గా ఉండొచ్చు అని చెప్పి మనకి ఒక ఇండికేషన్ ఇస్తుంది. రెండోది అమరావతి సెంటిమెంట్. 2019లో అక్కడ జగన్ గారు వచ్చిన తర్వాత గవర్నమెంట్ పాలసీస్ రియల్ ఎస్టేట్ కి అనుకూలంగా లేకపోవటం వల్ల అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ హ్యూజ్ గా పాండమిక్ తర్వాత హైదరాబాద్కి రావటం మనం చూసాం. అది ఓపెన్ సీక్రెటే, అందరికీ తెలిసిందే. ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ మారింది, సెంటిమెంట్ కూడా ఎంతో కొంత మారింది. ఇక్కడి నుంచి కొంత ఇన్వెస్ట్మెంట్స్ అక్కడికి వెళ్లే ఛాన్స్ ఉంది కాబట్టి ఆ ఇండికేటర్ కూడా నెక్స్ట్ 2-3 ఇయర్స్ కి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కొంచెం స్తబ్దుగా ఉండొచ్చు అని చెప్పి చెప్తుంది. మూడోది ఐటీ జాబ్స్ అండి. హైదరాబాద్ లో 2000 సంవత్సరం నుంచి 2020-2021 ఫిజికల్ ఇయర్ వరకు యావరేజ్ మీద 25,000 నుంచి 30,000 మంది ఐటీ ఎంప్లాయీస్ యాడ్ అవుతూ వచ్చారు. కానీ పాండమిక్ తర్వాత 2021-2022 ఫిజికల్ ఇయర్ కానీ 2022-2023 ఫిజికల్ ఇయర్ కానీ హ్యూజ్ గా స్పైక్ అయిందండి. యావరేజ్ అది 140,000 సంవత్సరానికి యాడ్ అయ్యారు. మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి, డేటా అంతా ఉంది. సో హ్యూజ్ స్పైక్ ఎప్పుడూ కూడా మంచి పరిణామం కాదు. మళ్ళీ తర్వాత 2023-2024 ఫిజికల్ ఇయర్ లో 40,000కు పడిపోయారు. సో ఆ స్పైక్ అయింది, ఒకసారి పడిపోయింది. అంటే ఇప్పుడు 21 తర్వాత హ్యూజ్ గా ఐటీ ఎంప్లాయీస్ పెరగటం వలన వాళ్ళందరూ వచ్చి డైరెక్ట్ గా కొనలేదు, కానీ రెంటల్ డిమాండ్ బాగా పెరిగింది. రెంటల్ వాల్యూస్ పెరగటంతో అప్పటి వరకు వెయిట్ అండ్ వాచ్ మోడ్ లో ఉన్నవాళ్ళు ఒక్కసారి కొనుక్కోవడానికి వాళ్ళకి గ్రీడీతో మార్కెట్ మీద పడిపోయి మార్కెట్ బాగా పెరిగింది. ఇప్పుడు
23-24లో ఆ స్పైక్ కిందకు పడింది. ఈ 25లో ఏం జరిగిద్దో చూడాలి. ఓవరాల్ గా ఈ ఇండికేటర్ కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ నెక్స్ట్ 2-3 ఇయర్స్ కి కొంచెం స్తబ్దుగా ఉండొచ్చు అని చెప్పి మనకి చెప్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫోర్త్ది ఎన్ఆర్ఐస్ అండి. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఎక్కడన్నా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ వస్తే ప్రీ లాంచ్ కింద ఎన్ఆర్ఐస్ ఇన్వెస్ట్మెంట్ చేయటం, వాళ్ళు ప్రాఫిట్స్ కూడా తీసుకోవడం మనం చూస్తున్నాము. జనరల్ గా ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉండటానికి కాదు, ట్రేడింగ్ లాగా చేస్తూ ఉంటారు. ఇది కంటిన్యూ అవుతుందా లేదా అనేది క్వశ్చన్ మార్క్. నాకున్న రిలయబుల్ ఇన్ఫర్మేషన్, ఇంపార్టెంట్ హింట్ ఏంటంటే 2023లో ఎవరైనా ఒక పెద్ద బిల్డరు 100% ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లో ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి పెద్దగా రిటర్న్స్ లేవు. ఇది నిజమా కాదా అనేది మీరు కామెంట్ చేయండి. అంటే ఈ ట్రెండ్ గనక ఆగిపోతే ఇది కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కి కొంచెం స్తబ్దత ఉండటానికి ఒక కారణం అవ్వచ్చు. సో ఓవరాల్ గా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ నెక్స్ట్ 2-3 ఇయర్స్ లో విపరీతంగా పెరగదు అని చెప్పి కొన్ని ఇండికేటర్స్ మనకు చెప్తున్నాయి. నేనేమంటానంటే కొనుక్కున్నోళ్ళు ప్యానిక్ అవ్వద్దు. కొనుక్కోబోయే వాళ్ళు మంచి డీల్స్ చూసుకొని కొనుక్కోండి. హైదరాబాద్ ఒక లెవెల్కి వెళ్ళిపోయింది. మనము హైదరాబాద్ ని తెలుగు స్టేట్స్ లో ఎక్కడ ఏ ప్లేస్ తో కూడా కంపేర్ చేయలేము ఇప్పుడున్న పరిస్థితుల్లో. అందువల్ల నేను చెప్పేది పానిక్ అవ్వద్దు, క్రాష్ అవుతుందనేది 100% ఫీల్ అవ్వద్దు. డెఫినెట్ గా ఎక్కడన్నా ఫస్ట్ లో నేను చెప్పినట్టు 25-30% ఎక్కడన్నా కరెక్షన్ తగ్గినట్టు కనిపిస్తే హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోండి అనేదే నేను సజెస్ట్ చేస్తాను. ఇకపోతే నెక్స్ట్ హైదరాబాద్ లో ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే ప్రజెంట్ సిచ్యువేషన్ లో రిస్క్ ఉండకపోవచ్చో నేను నా పర్సనల్ వ్యూ చెప్తానండి. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఔటర్ రింగ్ రోడ్డు ఎనీ ఎగ్జిట్స్ దగ్గర ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ ప్రైస్ చూసుకోండి. అంటే ఒక ఎగ్జిట్ కి ఇంకొక ఎగ్జిట్ కి కంపేర్ చేయొద్దు. ఇప్పుడు సౌత్ సైడ్ డిమాండ్ ఉంది, అలానే వెస్ట్ సైడ్ అయితే బాగా రేట్లు పెరిగినాయి. సౌత్ సైడ్ ఉన్న ప్రైస్ అటు ఈస్ట్ సైడ్ వెళ్ళి పెట్టొద్దు అనేది నా ఒపీనియన్. పోతే మేడ్చల్ కి షామీర్పేట్ కి సిటీ నుంచి మెట్రో ఎక్స్పాన్షన్ అయింది. ఆ ఏరియాలో లాస్ట్ 1 ఇయర్ నుంచి ఏ ప్రైస్ ఉందో ఆ ప్రైస్ కొనుక్కుంటే పెద్దగా రిస్క్ ఉండకపోవచ్చు. అలానే ఇటు సంగారెడ్డి నుంచి నర్సాపూర్ వరకు ఫస్ట్ ఫేజ్ లో రీజనల్ రింగ్ రోడ్ వర్క్ స్టార్ట్ అవబోతుంది. అక్కడ కూడా లాస్ట్ 1 ఇయర్ లో ఉన్న రేట్లు ఎక్కడన్నా దొరికితే హ్యాపీగా కొనుక్కోండి. అలానే ఇటు సౌత్ సైడ్ శ్రీశైలం హైవే గానీ లేదంటే పెద్ద గోల్కొండ ఎగ్జిట్ చుట్టుపక్కల గానీ పెద్దగా రిస్క్ కనపట్లేదు. ఎస్పెషల్లీ శ్రీశైలం హైవే ఆ రావిరియాల్ ఎగ్జిట్ లో ఈ ఫ్యూచర్ సిటీ ఇంపాక్ట్ అనుకోండి 300 ఫీట్ రోడ్డు విత్ మెట్రోతో వాళ్ళు అమంగల్ వరకు వేస్తున్నారు కాబట్టి ఆ ఏరియాస్ లో కూడా కొంత అప్రిషియేషన్ ఉండొచ్చు అనేది నేను పర్సనల్ గా ఫీల్ అవుతున్నాను. రియల్ ఎస్టేట్ లో ఏదో ఒక హోప్ ఉండాలండి. డెవలప్మెంట్ చేసినా చేయకపోయినా ఇది వస్తుంది అది వస్తుంది అని చెప్పి న్యూస్ నడుస్తూ ఉండాలి. అప్పుడు డెఫినెట్ గా రిటర్న్స్ అయితే ఉంటాయి. పోతే కనహా శాంతివనం చుట్టుపక్కల రియల్ గ్రోత్ కనపడుతుంది. ఆ ఏరియాలో కూడా ఏదన్నా 1 ఇయర్ బ్యాక్ ఉన్న ప్రైసింగ్ ఎక్కడన్నా దొరికితే హ్యాపీగా ఇన్వెస్ట్ చేయండి. ఒక రిస్క్ మాత్రం ఇటు వెస్ట్ సైడ్ శంకరపల్లి దాటిన తర్వాత ఆ మెహతాబ్ ఖాన్ కూడా వైపు కొద్దిగా రిస్క్ కనపడుతుంది. షాద్ నగర్ వైపు కూడా కొద్దిగా రిస్క్ కనపడుతుంది. ఈ ఏరియాస్ లో మాత్రం జాగ్రత్తగా ఆలోచించి చూసుకొని లాస్ట్ హై ప్రైసెస్ నుంచి ఎక్కడన్నా 25-30% డిప్పు ఉంటేనే కొనుక్కోండి అని చెప్పి నేను పర్సనల్ గా చెప్తాను. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో ఏదన్నా ఫ్యూచర్ చెప్పే ఇండికేటర్స్ ఏమన్నా మిస్ అయితే మీ వ్యూ కూడా మీరు కామెంట్ రూపంలో చెప్పొచ్చు. అలానే 2023లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో ఎవరైనా ఇన్వెస్ట్ చేసి ఉంటే వాళ్ళకి రిటర్న్స్ ఉన్నాయా, ఉంటే ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి, లేకపోతే అసలు మీరు కొన్న రేటు కూడా అమ్ముకోలేకపోతున్నారు అనేది కూడా కామెంట్ రూపంలో రాయండి. నేను కూడా మన ఛానల్లో ఆ లింక్ కిందిస్తాను డిస్క్రిప్షన్ లో. పోల్ పెడతాను లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎంత పర్సెంటేజ్ రిటర్న్స్ ఇచ్చింది అనేది. సో అందరికీ కూడా ఒక జెన్యూన్ ఫీడ్బ్యాక్ దాని ద్వారా నేను ఇచ్చినోడిని అవుతాను. అలానే నేను పర్సనల్ గా నల్లగండ్ల కొండాపూర్ ఏరియాల్లో 400 నుంచి 600 స్క్వేర్ యార్డ్స్ అవుట్ రైట్ పర్చేజ్ చూస్తున్నాను. ఎవరికన్నా లీడ్స్ ఉంటే నాకు పర్సనల్ గా మెసేజ్ పెట్టండి. అలానే మన ఫాలోవర్స్ కోసం ఒక 15-20 3 బెడ్రూమ్ యూనిట్స్ రెడీ టు ఆక్యుపై కావాలి. అవి కూడా కొండాపూరు నల్గొండ ఏరియాల్లో. సింపుల్ టార్గెట్, మాకు నచ్చితే 1 month లో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకునే వ్యవహారం నేను ఆలోచన చేస్తున్నాను. దీని మీద కూడా ఎవరి దగ్గర లీడ్స్ ఉంటే బిల్డర్స్ అయినా లేదంటే కన్సల్టెంట్స్ అయినా నేను కింద డిస్క్రిప్షన్ లో నా పర్సనల్ నంబర్ ఇస్తాను, వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. ఈ కంటెంట్ జనరల్ గా ఎవరు ఇవ్వరండి. నేను అన్బయాస్డ్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. మీకేమైనా క్వశ్చన్స్ ఉన్నా కామెంట్ రూపంలో మీరు పెట్టొచ్చు. అలానే నా ఇన్ఫర్మేషన్ నచ్చితే అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.